నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఇంటి ఆవరణలో ఈ మొక్కను పెట్టి ఆ పౌలతో గనక ఆదివారము అదేవిధంగా బుధవారము ఈ స్వామికి గనక ఆరాధన చేసినట్లయితే మీకు ఎలాంటి తీరని కోర్కెలైనప్పటికీ కూడా తీరతాయి. మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీకు ఇంటి ఆవరణలో ఎక్కడ ఖాళీ ఉన్నప్పటికీ కూడా శంకు పువ్వు పుష్పాలని ఆ చెట్టును పెట్టి పోషిస్తూ ఆ పువ్వులను తీసుకుని బుధవారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే, విష్ణావతారము కావచ్చు, లేక వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేక కృష్ణావతారంలో కావచ్చు, మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో ఆరాధించినట్లయితే మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది. అదేవిధంగా శనివారం రోజున శని భగవానుణ్ణి ఈ శంకు పువ్వు పుష్పాలతో ఆరాధించినట్లయితే అష్టమ శని, ఏలినాటి శని, సమస్త శని దోషములు తొలగి మీకు కోరిన కోర్కెలు తీరతాయి. అదేవిధంగా చాలామందికి నరదిష్టి, నరపేడ, నరఘోష, అక్కర్లేని భయాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ శంకు పుష్పములు తీసుకుని మంగళవారం కానీ ఆదివారం కానీ ఆంజనేయ స్వామి వారి వద్ద మీరు ఆ స్వామిని వేడుకున్నట్లయితే ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః అంటూ 108 పుష్పాలతో ఆ స్వామిని ఆరాధించినట్లయితే మీకున్న నరదిష్టి, నరపేడ తొలగటమే కాకుండా అక్కర్లేని భయాలు కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లి తీరతారు. ఈ శంకుపూల చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ఆవరణలో పెట్టుకొని చూడండి. ఆ పుష్పాలతో ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి, మీకు విశేష ఫలితం కలిగి తీరుతుంది. అదేవిధంగా ఈ శంకు పుష్పాలని వేడి నీళ్ళలో వేసి తర్వాత వడగట్టి దాంట్లో కొంచెం పటిక బెల్లం కలిపి రోజు సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి తీరతాయి. కాబట్టి ఈ చిన్న క్రియ నమ్మకంతో ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేష ఫలితాలు కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు. ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు కావటం చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు. క్షణానికో సమస్య, కలసిరాని కాలం, ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం. కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటే.